వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మహాలక్ష్మి. ఈరోజు మనతో పాటు మదన్ గుప్తా గారు ఉన్నారు. వారిని అడిగి ఎలక్షన్ల గురించి రిజల్ట్ రాబోతుంది ఇంకా 4 రోజుల్లో, వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు కేంద్రంలో చూసుకుంటే బీజేపీకి 150, 250, 350 అంటూ ఇట్లా పలు ఎనాలిసిస్టులు వచ్చేసినాయి ఇప్పటికే. అయితే బీజేపీ పరిస్థితి కేంద్రంలో ఎట్లా ఉండబోతోంది, ఏ మేరకు ఫలితాలు వస్తాయి అనుకుంటున్నారు? అమ్మా, భారతదేశంలో కాదు, నేను ఇది ఇంటర్నేషనల్ మాఫియా ఒకటి ఉంది. ఇంటర్నేషనల్ మాఫియా, దాన్ని కాన్ మార్కెట్ గ్యాంగ్ అంటారు. కాన్ మార్కెట్ గ్యాంగ్. ఈ కాన్ మార్కెట్ గ్యాంగ్ అనేది ఒక భారతదేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా ఉంది. కాన్ మార్కెట్ గ్యాంగ్ అనేది అందరూ ఏమనుకుంటారంటే ఢిల్లీలో ఏదో ఒక ఏరియా పేరు అనుకుంటారు. అంటే బాలీవుడ్లో ఎక్కువగా వింటుంటాం ఈ కాన్ గ్యాంగ్. అది వేరు మళ్ళా. అది వాళ్ళు షారూక్ ఖాన్ వాళ్ళు, అది వేరు. ఇది కాన్ మార్కెట్ గ్యాంగ్ అంటే లుటియన్స్ మీడియా అంటారు చూడండి. ఈ లుటియన్స్, ఈ లిబరల్స్ అని చెప్పుకునే వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈ కాన్ మార్కెట్ గ్యాంగ్ ఒక ఇకో సిస్టమ్. ఇది ఎప్పుడు కూడా ఇంటర్నేషనల్ వీటితోటి కనెక్ట్ అయి ఉంటుంది. మీకు చూడండి, మీరు అంటే నేను చిన్న చిన్న ఉదాహరణలు ఇస్తాను. ఇప్పటికీ మోడీ గారు తన 10 సంవత్సరాల్లో కొన్ని కార్యక్రమాలు చేశారు. సరే, ఆ కార్యక్రమాల్లో కొన్ని మంచివి ఉండొచ్చు, కొన్ని తప్పులు జరగవచ్చు, కొన్ని మంచివి ఉండొచ్చు. కానీ ఈ కాన్ మార్కెట్ గ్యాంగ్ ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా సరే, ఇది తప్పుడు నిర్ణయం, ఇది ప్రజలకు హాని చేస్తుంది, ఇది దాన్ని ఇంకొక రకంగా మలిచి చూపించడానికి ఇప్పుడు ఎన్ఆర్సీ వచ్చింది. ఎన్ఆర్సీ వస్తే ఎన్ఆర్సీకి అసలు ఈ భారతీయ ముస్లిమ్స్కి సంబంధమే లేదు. ఎన్ఆర్సీకి భారతీయ ముస్లిమ్స్కి సంబంధమే లేదు. కానీ ఆ ఎన్ఆర్సీ రావడం వల్ల భారతీయ ముస్లింలందరినీ క్యాంపుల్లో వేసేస్తారు అని ఒక దీన్ని క్రియేట్ చేశారు, వార్తని స్ప్రెడ్ చేశారు. ఇట్లా అపోహల్ని క్రియేట్ చేయడం, జనాల్ని మభ్యపెట్టడం ఈ కాన్ మార్కెట్ గ్యాంగ్ పని. ఈ ఎలక్షన్స్లో కూడా ఇప్పుడు చూడండి, ఇది 7 విడతలుగా జరిగేటటువంటి ఎలక్షన్. మొదటి విడత అయిపోయింది. అయిపోగానే వీళ్ళు మొదలెడతారనమాట. ఇంకేముంది, ఎన్డీఏ అయిపోయింది, ఇంకా ఇండి గ్రూపే గెలుస్తుంది అని చెప్తారు. దానివల్ల ఏమవుతుంది, ఇక్కడ ఉండే ప్రజల్లో అవును కదా వీళ్ళ చేతుల్లో మీడియా ఉంటుంది, వీళ్ళ చేతుల్లో అనలిస్టులు ఉంటారు, వీళ్ళ చేతుల్లో పత్రికా వీళ్ళుంటారు, మీడియా విలేకరులు ఉంటారు, అండ్ స్క్రిప్ట్ రాసేటటువంటి పీపుల్ ఉంటారు. అండ్ వీళ్ళని ఫండింగ్ చేయడానికి విదేశాల నుంచి చైనా ముందుకు వస్తుంది, అండ్ జార్జ్ సోరోస్ గ్యాంగ్ ముందుకు వస్తుంది. ఇదంతా ఎందుకు జరుగుతుంది అని అంటే, వాళ్ళకు అనుకూలమైనటువంటి ప్రభుత్వాన్ని అక్కడ పెట్టాలి, దేశాన్ని దోచుకోవాలి. దిస్ ఇస్ ద వాళ్ళ లక్ష్యం. ఎందుకనంటే ఇప్పుడు కొన్ని విషయాలు ఉన్నాయి. వాళ్ళు ఎందుకో చిన్న ఉదాహరణ తీసుకొని దీన్ని మరీ చెప్పుకుందాం. ఇప్పుడు ఇంతకుముందు మీరు కొంతమంది పత్రికా విలేకరులను కానీ తీసుకుంటే, అంటే ఎక్కడికో పోవడం కంటే మన దీనికి సంబంధించిన సబ్జెక్ట్నే చెప్పుకుంటే, కొంతమంది విలేకరులు, పత్రికా అధిపతులు కూడా కాదు, విలేకరులు ఏ స్థితిలో ఉండేవాళ్ళు తెలుసా? వాళ్ళు నేరుగా పిఎం ఆఫీస్లోకి వెళ్ళి అక్కడ మాట్లాడగలిగేవాళ్ళు, మంత్రి పదవులు ఇప్పించగలిగినటువంటి పొజిషన్లో ఉండేవాళ్ళు విలేకరులు. ఎందుకు
మిర్రర్ ఐడియా ఫైల్స్ బయటకు వచ్చినాయి కదా, దాంట్లో మీకు తెలుసు కదా అన్ని. ఇప్పుడు జరుగుతుంది అట్లా లేదు. ఇప్పుడు కనీసం వాళ్ళు పిఎం ఆఫీసులోకి కూడా వెళ్ళలేరు, అడుగు పెట్టలేరు. సో వాళ్ళ ప్రయోజనాలు దెబ్బతిన్నట్ట కాదా? దెబ్బతిన్నాయి పక్క. మరి ఇది ఉదాహరణగా చెప్తున్నా. లేదు ఇంకొక, అంటే ఇది నేషనల్లో పత్రిక, ఒక్కొక్క పత్రికా విలేకరికి కొంతమందికి, నేను అందరినీ అని చెప్పట్లేదు, కొంతమందికి దుబాయ్లో ఈ అంటే ఫ్లాట్లు ఉన్నాయి, ఇక్కడ పెద్ద పెద్ద బంగళాలు ఉన్నాయి భారతదేశంలో. ఎట్లా వచ్చినాయమ్మా? ఒక విలేకరికి ఎంత సంపాదిస్తాడు? నువ్వు దీంట్లో పనిచేస్తున్నావు, ఎంత వస్తుంది నీకు? నీ కుటుంబం సరిపోవడానికి చాలా ఎక్కువ. కానీ వీళ్ళందరికీ ఎట్లొచ్చినాయి? వీళ్ళు విదేశీ యాత్రలు, ఫ్యామిలీతోటి. ఏమ్మా పక్కనుండే నేపాల్కు పోవాలంటే మనం మనకంటే చాలా తక్కువ ఖర్చు. మన రూపాయి ఇస్తే వాళ్ళు ₹1.60 ఇస్తారు. కానీ పోవడానికి ఎంత ఆలోచిస్తాం మనం, ఎంత ఖర్చు అవుద్ది, ఇంత దూరము. కానీ వాళ్ళు యూరప్ పర్యటనలు ఇవన్నీ మనం చూసినాయే. కానీ ఈ 10 సంవత్సరాల్లో ఇవన్నీ లేకుండా పోయినాయి. సో ఒక్కసారిగా మోడీ వ్యతిరేకత అనేది దేశ వ్యతిరేకతగా మారింది వాళ్ళకి. చాలా చాలా భయంకరమైన పరిస్థితి. అండ్ రైట్, నువ్వు అడిగిన ప్రశ్నకి చివరిగా సమాధానం చెప్తాను. ఏమ్మా పోయినసారి ఎంత వచ్చినాయి? 303. ఇది బీజేపీకి 303. అండ్ మొత్తం 353 సీట్లు ఎన్డీఏకి వచ్చినాయి 2019లో. సరే, 2014కి 2019కి బీజేపీ గ్రాఫ్ పడిపోయింది, కొద్దిగా పడింది. కానీ 2019 నుంచి 2024 వరకు బీజేపీ గ్రాఫ్ చాలా పెరిగింది. ఎట్లా చెప్తాయనండి, ఇప్పుడు అతి పెద్ద నిర్ణయాలన్నీ కూడా ఈ టెన్యూర్లోనే తీసుకోబడ్డాయి. ఈ మధ్య గ్యాప్లో, ఈ 19-24 గ్యాప్లోనే తీసుకోబడ్డాయి పెద్ద పెద్ద నిర్ణయాలు. ఏది దేశ భవిష్యత్తును మార్చే నిర్ణయాలు, దేశ భద్రతకు సంబంధించినటువంటి నిర్ణయాలు. కాశ్మీర్ ఇష్యూ ఆర్టికల్ 317 రద్దు చేసింది ఈ టెన్యూర్లోనే. అండ్ రామజన్మభూమిని ఇచ్చేసింది ఈ టెన్యూర్లోనే. సో బీజేపీని ఇంకొక చిన్న విషయం చెప్పుకొని ఈ అనాలిసిస్ని పూర్తి చేస్తాను నేను. సపోజ్ అంటే మనం మాటకు అనుకుందాం, రాజీవ్ గాంధీ పీరియడ్లో రాజీవ్ గాంధీ చెప్పాడు, ₹1 కేంద్రం నుంచి విడుదలైతే బెనిఫిషియరీకి వెళ్ళేసరికి 15 పైసలు మాత్రమే దక్కుతుంది అని. అంటే 85 పైసలు ఇటుపోతున్నాయి, భోక్తలు భోంచేస్తున్నారనే కదా, అది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈరోజు ₹1 అక్కడ రిలీజ్ అయితే 100% ₹1 బెనిఫిషియరీకి చేరుతుంది. కారణం ఏంది? డిజిటైజేషన్ అండ్ బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయడం. నువ్వు నీకేదైనా బెనిఫిట్ వస్తే వెళ్ళి ఈ ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన పని లేదు, చేతులు తడపాల్సిన పని లేదు. నేరుగా నీకేదైనా బెనిఫిట్ ఉంటే డైరెక్ట్గా ఇట్ కమ్స్ టు యువర్ బ్యాంక్ అకౌంట్, ఎవరెవరి అకౌంట్లో వాళ్ళకు వచ్చేస్తుంది. హౌ గుడ్ ఇట్ ఈస్. అండ్ నీకు చూడమ్మా, భారతదేశంలో ప్రపంచం మొత్తంలో పెద్దగా ఎఫెక్ట్ కానటువంటి కంట్రీ ఏదైనా ఉంది అని అంటే కోవిడ్లో భారతదేశం. ఆ కోవిడ్కి తీసుకున్న నిర్ణయాలను కూడా ఈ కాన్ మార్కెట్ గ్యాంగ్ ఎంత భయంకరంగా ప్రపంచానికి చూపించిందంటే, చూడమ్మా, నువ్వు దీన్ని రాజకీయాలు విమర్శించడం తప్పులేదు, కానీ దేశ ప్రయోజనాలను పణంగా పెట్టి కాదు. విదేశాలకు పోయి నీ దేశాన్ని తిట్టడం ఏంది? ఇక్కడ ప్రజాస్వామ్యం సరిగ్గా లేదు, ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని రక్షించండి. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాటలన్నీ?
రైట్, మళ్ళీ మన సబ్జెక్ట్కి వద్దాం. సో 353 పోయినసారి వచ్చినాయి. అవును. ఇప్పుడు ఈయన తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల మోడీ గారి గ్రాఫ్ పెరుగుతుంది. ఈసారి వాళ్ళు ఇంకొక 50 ఎక్స్ట్రా వస్తాయి. ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఓకే. అంతే 50. ఎక్కడ 50 వస్తాయో కూడా నేను మీకు ఒక చిన్న అనాలిసిస్ చెప్తాను. యూపీలో 64 వచ్చినాయి పోయినసారి. ఓకే. మొత్తం 80 సీట్లు, ఆ. 64 వచ్చినాయి. ఇప్పుడు దే ఆర్ ఎక్స్పెక్టింగ్ 74. ఓకే. సో అక్కడ 10 సీట్స్. అండ్ బెంగాల్లో పరిస్థితి ప్రస్తుతం మీకు తెలుసు. అక్కడ ఆడవాళ్ళ మీద రేప్ జరగడం, అవును. ఆడవాళ్ళని రాజకీయమైన ఆఫీసుల్లో వాళ్ళ శీలాల్ని దోచుకోవడం, ఇవన్నీ మనం విన్నాం. అవును. అక్కడ మమతా బెనర్జీ గ్రాఫ్ బాగా పడిపోయింది. ఓకే. బాగా పడిపోయింది. అక్కడ టోటల్ సీట్స్ 42. పోయినసారి ఎన్ని వచ్చినాయి? 18 వచ్చినాయి. ఈసారి దే ఆర్ ఎక్స్పెక్టింగ్ 33. ఓకే. సో 15 సీట్లు అక్కడ ప్లస్ అయినాయి. పోతే తెలంగాణ ఎన్ని సీట్లు వస్తాయని ఎవరిని అడిగినా ఇప్పుడు 10 నుంచి 12 సీట్లు వస్తాయి సార్. 10 నుంచి 12 సీట్లు, ఎక్కువ కాదు. 17 సీట్లు ఉండేది. పోయినసారి 4 సీట్లు వచ్చినాయి. ఈసారి 10 నుంచి 12 సీట్లు. మనం ఎక్కువ కూడా తీసుకోవద్దు, 8 సీట్లు తీసుకుందాం. ఓకే, 8 సీట్లు తీసుకుందాం. సో ఆంధ్రప్రదేశ్ 0 అనుకుందాం లాస్ట్ టైం. ఇప్పుడు దే ఆర్ ఎక్స్పెక్టింగ్ 6. ఎందుకంటే కూటమి వల్ల 6 వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. 3 వేసుకుందాం మనం. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నది 6 కావచ్చు, కానీ మనం 3 వేసుకుందాం. అండ్ ఒరిస్సా అక్కడ చాలా బలమైన ప్రత్యర్థి నవీన్ పట్నాయక్. ఆయనకి యాంటీ ఎంకంబరెన్సీ కూడా లేదు. ఒకవేళ అక్కడ గెలిచినా ఓడినా కూడా నవీన్ పట్నాయక్ వీళ్లకు ఫేవర్గా ఉండేటటువంటి వ్యక్తే. కానీ ఈసారి అక్కడ ఒక చిన్న సమస్య వచ్చింది. ఏమంటే నవీన్ పట్నాయక్ ఆరోగ్యం బాగా దెబ్బతిన్నది. దాంతో ఆయన తన వారసుడిని ఆయనకు వారసులు ఎవరు లేరు. వారసుడిని ప్రకటించాల. ఆ వారసుడు ఎవరు అని అంటే అతను తమిళియన్, ఒక ఐఏఎస్ ఆఫీసర్. సో ఆయన్ని ప్రకటించడానికి రంగం సిద్ధం అవుతుందని ఒక ఇది వచ్చింది. దాంతో అక్కడ బీజేపీ దాన్ని బాగా క్యాష్ చేసుకుంది. సో పోయినసారి ఒరిస్సాలో 8 సీట్లు వచ్చినాయి. ఇప్పుడు దే ఆర్ ఎక్స్పెక్టింగ్ 13 సీట్స్. 13. సో 5 సీట్స్ ఎక్స్ట్రా అక్కడ. అండ్ ఇంకా నార్త్ ఈస్ట్లో తీసుకుంటే మొత్తం 25 సీట్లు ఉన్నాయి నార్త్ ఈస్ట్లో. పోయినసారి 19 వచ్చినాయి. ఈసారి 21 ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో 3 సీట్లు అక్కడ. అస్సాంలో 14 సీట్లు ఉండేది. 14 సీట్లలో 11 సీట్లు పోయినసారి సంపాదించుకున్నారు. ఈసారి ఇంకొక 2 ఎక్స్ట్రా సంపాదించుకోవడానికి అక్కడ వాళ్ళు దే ఆర్ ఎక్స్పెక్టింగ్. అండ్ పాసిబిలిటీస్ ఆర్ దే. అండ్ ఇంకా ఛత్తీస్గఢ్ 11 సీట్లు, 9 సీట్లు పోయినసారి గెలుచుకున్నారు. ఈసారి 10 సీట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇక తమిళనాడు మొత్తం 39 సీట్లు. 39 సీట్లలో పోయినసారి 0, ఏం లేవు, లాస్ట్ టైం రాలా. ఈసారి కనీసం 3 వచ్చేదానికి అవకాశం ఉంది. ఎక్కువ కూడా కాదు. కానీ ఇది అక్కడ యాక్చువల్గా నేను తమిళనాడుకి దగ్గర ఉన్నటువంటి వాడిని. మా ఊరి పేరు కూడా తమిళ్ పేరే. ఈ తమిళియన్స్ని మేము చాలా దగ్గరగా గమనిస్తాం. దే ఆర్ వెరీ ఎమోషనల్ పీపుల్. వాళ్ళు ఒక స్వింగ్ కానీ ఏర్పడింది అని అంటే అసలు నువ్వు ఊహించలేవు. మీరు ఎంజి రామచంద్రన్
19 సంవత్సరాలు ఏకఛత్రాధిపత్యంగా ఏలాడు ఆయన. 19 సంవత్సరాలు. కారణం ఏంటంటే ఆయన హీఈస్ ప్రో సనాతన. అండ్ ఆయన తర్వాత వచ్చినటువంటి జయలలిత కూడా అవును ప్రో సనాతన్. అంటే 100% అని నేను చెప్పట్లేదు. సో ఇప్పుడు వాళ్ళకి సనాతన ధర్మాన్ని ఇచ్చేసేటటువంటి క్యాండిడేట్ లేకుండా వచ్చాడు అక్కడ. ఎప్పుడైతే అన్నామలై ఎంట్రన్స్ అయిందో ఇప్పుడు రెండు పార్టీలు ద్రవిడవాదాన్నే అదే డిఎంకే అండ్ ఏడిఎంకే ద్రవిడవాదాన్నే ఎంచుకున్నాయి. ఎప్పుడైతే సనాతన ధర్మం అనే వాదాన్ని తీసుకొని వెళ్ళడం జరిగిందో అన్నామలై, చాలా మార్పు అక్కడ కనిపిస్తున్నది. అందరూ సింగిల్ డిజిట్లో ఉన్నది 4-5% ఉండే పోయినసారి. ఇప్పుడు అది 13%, 14% అని కొంతమంది చెప్తున్నారు. కానీ కొంతమంది 25 నుంచి 30% వరకు కూడా రావచ్చు అని చెప్పి చెప్తున్నారు ఓట్ షేర్. సో అక్కడ అయినా సరే నేను 3 సీట్లు మాత్రమే వస్తాయనేది నేను అనుకుంటున్నాను. అండ్ ఇక కేరళ ఎప్పుడు జీరోనే వీళ్ళకి. సో కేరళ ఈసారి ఒక 2 సీట్లు వచ్చేదానికి అవకాశం ఉంది. సో ఇవన్నీ తీసుకుంటే ఓవరాల్గా 55 సీట్లు ఎక్స్ట్రా వస్తాయి. పోయినసారి వచ్చినట్టు వస్తాయి. లేదు 1-2 అటు తగ్గినా, పోయినసారి వచ్చిన వాటిల్లో తగ్గినా ఇక్కడ 54. సో 353 ప్లస్ 54 408. దాంట్లో ఒక 5 సీట్లు అటు ఇటు అయినాయి. 400 దాటుద్దా? 405 వస్తాయి అనుకోవచ్చు. ఇక్కడ నేను గ్రౌండ్ రియాలిటీని చెప్తున్నా. నేను గ్రౌండ్లోకి వెళ్ళి నా పర్సనల్ అనాలిసిస్. ఓకే, ఇది ఎవరిచ్చింది కాదు. ఓకే. సో కాబట్టి ఖచ్చితంగా ఈసారి కేంద్రంలో ఇప్పుడు రీసెంట్గా ఈ ఖాన్ మార్కెట్ గ్యాంగ్ వాళ్ళకు 300 వస్తే ఎక్కువ, 280 వస్తే ఎక్కువ అని మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళకి అర్థమైపోయింది ఏది కేంద్రంలో వచ్చేది ఈ ప్రభుత్వమే. కానీ ఇప్పుడు ఎక్కడంతా డిస్కషన్ అంతా దేని మీద అనంటే సీట్లు ఎన్ని. నిన్నటి 6వ విడత పోలింగ్ అయ్యే నాటికి ఢిల్లీ 7 సీట్లు వీళ్ళకే. ఎందుకంటే కేజ్రీవాల్ గ్రాఫ్ పూర్తిగా పడిపోయింది. ఆయన TV9లో నేను రాసిస్తున్నానని రాసిచ్చినా కానీ ఆడ జరగబోయేదేం లేదు. అన్నీ ప్రపంచంలో అద్భుతంగా అబద్ధాలు చెప్పగలిగినటువంటి ఏకైక వ్యక్తి కేజ్రీవాల్ గారు. సరే, కాబట్టి అస్సలు మనం అంటే మోడీ గారు ఇవన్నీ ఆలోచించి ఒక్క మాట లక్ష్మి, ఎప్పుడైతే మోడీ గారు ఒక మాట చెప్పారు అని అంటే ఒక బేస్ లేకుండా మాట్లాడ్డా ఆయన. ఆ బేస్ని బేస్ చేసుకొని అండ్ ఈరోజు పల్లెలకు వెళ్తే ఎలక్షన్స్ని మోడీ ఎలక్షన్స్ అంటున్నారు తప్ప పార్లమెంట్ ఎలక్షన్స్ అని ఎవడు మాట్లాడడం లే. అదొక్కటి చాలు. ఏది అండ్ యూత్ ఈరోజు మోడీ వైపు చూస్తుంది. కాబట్టి ఈ అన్ని కాంబినేషన్స్ అండ్ పర్మిటేషన్స్ని మనం కానీ జాగ్రత్తగా గమనిస్తే 100% 400 పార్, 400 పార్. దాంట్లో ఎవ్వడు ఏమీ సందేహపడాల్సిన అవసరం లేదు. ఇంకో 4-5 తినబోతారు చెందుకు. కాబట్టి ఇంకో 4-5 రోజుల్లో మనం ఈ వార్త ఖచ్చితంగా వింటాం. ఇది నేను మోస్ట్ మినిమం లాజికల్గా తీసుకొని నా పర్సనల్గా చేసుకున్నటువంటి అనాలిసిస్. రైట్.
అద్భుతంగా చెప్పారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.